Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చున్నారు మీరు. దాంట్లో పెద్ది గురించి చాలా వైరల్ అవుతున్నాయి. పెద్ది గురించి ఇంట్రెస్టింగ్గా 4-5 లైన్స్ చెప్తా ఉన్నారు మీరు. సో అలా కాకుండా అంటే ఆల్రెడీ చెప్పేసానని అంటారన్న ఉద్దేశంతో అలా కాకుండా అంటున్నాను. ఏంటి వాట్ అబౌట్ పెద్ది, వాట్ అబౌట్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు అర్జున్ గారు? నేను మొన్ననే గగన్ గారితో మాట్లాడడం జరిగింది. గగన్ బాబు ఆయనతో మాట్లాడి అదే అడిగా ఎప్పుడు వస్తుంది అంటే జూన్లో వస్తుంది అంటే ఓకే టీం అందరూ జూన్ అంటే చెప్పండి బాబు జూన్ వస్తుంది అని ఇన్ఫార్మ్ చేసి అంటే ఇది అందరికీ చెప్తున్నాను. డేట్ పోస్ట్పోన్ చేస్తున్నారు, డేట్ మిస్ అయ్యారు, ఈ హాలిడేస్ ఉన్నాయి, పెద్ద లాస్ అనేది వేస్తున్నారు నేమ్స్. ఇప్పుడు ఒక ప్రాజెక్టు ఎవరైనా సరే డైరెక్టర్ కొత్త వాళ్ళతో తీసినా సరే హిట్ అవ్వాలని వాళ్ళు కష్టపడతారు, బాగా మంచి అవుట్పుట్ అని ఇచ్చారనే చూస్తారు. అలాంటిది గ్లోబల్ స్టార్తో చేస్తున్నప్పుడు అవుట్పుట్ ఏమాత్రం తీసుకోకుండా బాగా రావాలనే చూస్తారు. సో అలాంటప్పుడు కొంచెం టైం పడుతుంది. మీరు దానికి సినిమాకే లాసు అసలు ఏం ఉండవు. వాళ్ళు ఏమనుకున్నా ఏం చేసినా సరే మీరు ఫస్ట్ సాంగ్ చూసారు, చిక్రీ సాంగ్ ఎంత వైరల్ అయింది, రై రై రారా చూసారు వైరల్ అయింది, టీజర్ అండ్ బర్త్డే గ్లిమ్స్ అసలు సాక్షాత్తు హనుమంత్ చూసినట్టు హ్యాపీగా ఉందండి నిజంగా గ్లిమ్స్ చూస్తే మాత్రం. ఇవన్నీ ఎలా ఉంటాయి, మూవీ కూడా అట్లాగే ఉంటుంది. ఇది లేట్గా రిలీజ్ చేస్తున్నారు, ఇవన్నీ పంచాయతీలు అన్నీ కానే కాదు, ఎప్పుడు వచ్చినా అది హిట్టే. బుచ్చిబాబు గారి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? హౌ ఈజ్ వర్కింగ్ విత్ హిమ్? ఆయన నుంచి మీరు తీసుకున్న ఒక క్వాలిటీ ఏంటి? ఎందుకంటే హీ ప్రామిస్డ్ యూ అండ్ హీ మేడ్ దట్ ప్రామిస్, సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. సో మీరెంత హ్యాపీగా ఉండే అంటే సాధారణంగా చూస్తూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రామిసెస్ నిలబెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మందిని చూసాం. సో వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్? అదే ఇప్పుడు అన్నదే, ఆయన ఇచ్చిన మాట ఒకసారి చెప్తే నాకనే కాదు ప్రాజెక్ట్లో చాలా మందికి ఎవరికైతే మాట ఇచ్చారో అందరికీ నిలబెట్టుకొని పేరున చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా, విచిత్రం ఏంటంటే పేర్లు కూడా గుర్తుంటాయి. ఓకే, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ చివరి నిలబడే ఆర్టిస్ట్, ఆయనకి తెలిసి రెగ్యులర్గా కలిసే ఆర్టిస్ట్ అయినా పేరు మర్చిపోతారు ఒక్కోసారి, పేర్లు కూడా గుర్తుంటాయి ఆయనకి. సో ఆయన దగ్గర నేర్చుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ గ్రౌండెడ్ ఉంటారు, అంటే ఎవరితో అయినా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతారు, అదొక విషయం. నెక్స్ట్ ఏదైనా మాట ఇస్తే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ హౌ యూ టేక్ అండి, మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్? పెద్దకి కొంచెం వెయిట్ పుటాన్ అవ్వాల్సి వచ్చింది బికాస్ దే డిజైన్ దట్ క్యారెక్టర్ లైక్ దట్. సో దానికి ఆల్మోస్ట్ 96-97 kgs దాకా పుటాన్ కొంచెం హెల్దీగా తయారైంది. సో ఇప్పుడు అవ్వగానే కొంచెం తగ్గారు. అంటే లైక్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అండి? అంటే యాక్టర్కి అది కావాలి, డెఫినెట్గా కావాలి, మేము కాదను. ఇలా పుట్టన్ అవడం కాసేపు మళ్ళీ కట్ డౌన్ చేయడము అదొక సర్క్యులర్ ఆ టైం స్పెన్ ఏదైతే ఉంటుందో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. లక్కీగా ఈ ప్రాజెక్ట్కి అయితే నాకు టైం దొరికింది బికాస్ ఫస్ట్ ప్రాజెక్టు ఓకే చేసినప్పుడు చెప్పినప్పుడు నాకు ఇలా కావాలి అన్నప్పుడు లక్కీగా టైం దొరకడం వల్ల కొంచెం నిదానంగానే చేసుకుంటూ వచ్చాం. యూజువల్గా ఏంటంటే చాలా టైం తక్కువ ఉన్నప్పుడు మీరు ఇందాక చెప్పింది కష్టం అవుతుంది, వెంటనే వెయిట్ పుట్ అవడం, వెంటనే తగ్గడం కష్టం. లక్కీగా ఈ ప్రాజెక్ట్కి నాకు ఏమీ అట్లా ఇబ్బందులు ఏం పడలేదు. టైం డ్యూరేషన్ ఎక్కువ ఉండడం వల్ల చాలా నిదానంగా వెయిట్ ఎక్కాను, ఇలా నిదానంగా తగ్గాను. సో సురేఖ గారి గురించి చెప్పండి. ఆర్కా రైట్ ఎంత అల్లరి చేస్తుంది. ఆర్కా పుట్టాక హౌ ఈజ్ యువర్ లైఫ్ చేంజ్డ్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇంతకుముందు కొంచెం ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు బిజీగా ఉండేది, ఎక్కువ బయటికి వెళ్ళటం, అట్లాగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేసిన బిజీగా ఉన్న, బయటికి ఎవరైనా ఫ్రెండ్స్తో ఇట్లా వెళ్తే ఎక్కువ ఉండేది. ఇప్పుడు అదంతా లేదన్నమాట. అంటే ఆ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆ టైం స్పెండ్ ఎంత ఎక్కువ వాళ్ళతో గడిపితే అంత బాగుంటుంది. అంటే ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ వాళ్ళు పెద్ద అయ్యాక మళ్ళీ అంత ఎంజాయ్ చేయలేం. సో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఇంట్లో ఉండే ఎంగేజ్ చేస్తుంటారు. నాన్నకూర్చే కదా ఖచ్చితంగా? లేదు అమ్మకూర్చియా? ఓకే సార్, ఆడియన్స్కి అంటే ఎలాంటి ఒక ఫీల్ తోటి బయటకు వస్తారు ఆఫ్టర్ వాచింగ్ యువర్ ఫిలిం అంటే ఏం చెప్తారు? సినిమా అంతా చూసింది వేరు, లాస్ట్లో కిక్ వేరే ఇచ్చాను. సో అంటే ఫస్ట్ నుంచి ఏం పెట్టుకుంటే కొంచెం ఇంటర్ వరకు కొంచెం కన్ఫ్యూజ్లో ఉండొచ్చు, కానీ ఆ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా డిజైన్ చేశాను. ఎండింగ్ టచ్ అయితే చూసి మంచి ఎమోషన్తో చాలా హ్యాపీగా బయటకు వస్తాను.
అంటే క్లియర్గా కథ అక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి సో వాళ్ళకి క్లారిటీ వస్తుంది అంతా ఎందుకు చేశాడు ఈ పరమపద శోభన ఇన్ని క్యారెక్టర్స్ ఎందుకు ప్లే అయింది ఇలాగా సో అది క్లైమాక్స్ బిఫోర్ నుంచి కొంచెం ఎండింగ్ టచ్ వరకు క్లారిటీ ఇస్తారు అది చూస్తేనే అర్థమవుతుంది కిక్ అంటే. ఎంత సార్ డ్యూరేషన్? 2 hours అండి. 2 hours. ఎన్ని థియేటర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి? 60 థియేటర్స్ వరకు ఇప్పుడైతే క్లోజ్ చేసాం, చూడాలి ఇంకా జరుగుతూ ఉంది. అయితే సార్ ఇప్పుడు సినిమా థియేటర్కి వస్తుంది అన్నప్పుడే ముందుగానే ఓటీటీ డీల్స్ కూడా క్లోజ్ అయిపోతే మనం చూస్తూ ఉన్నాము. సో ఇది అయిపోయిందా ఇంకా మాటల్లో ఉందా అంటే వాట్ యు విల్ సే? అంటే కొన్ని జరుగుతున్నాయి, నేనే ఇంకా కొంచెం క్లోజ్ చేయాలి. ఏంటంటే థియేటర్కల్ సినిమా ఇది ఫస్ట్, అవును, ఓటీటీలో సక్సెస్ 100%. ఫస్ట్ థియేటర్కల్లో దీని మీద ఫోకస్ పెట్టాను. ఇది అయిన తర్వాత అప్పుడు చూద్దాం, ప్లాన్ చేద్దాం. జరుగుతున్నాయి మీటింగ్స్. Hi Andy, congratulations to Olga Vidya for 18 million subscribers.